దేవుని వాక్యంలో ఇలాంటి విషయాలు ఎన్నో 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 రాయబడ్డాయి. నేను ఈ పూట దేవుని సేవకుని మీ అందరికీ ఒక మంచి మాట, ఒక వాగ్దానంగా ఇవ్వాలని ఆశపడుతున్నాను. నీ కొరకే అభిషక్తులు ఏర్పరచబడ్డారు, నీ కొరకే చేతులు ఎత్తేవారు ఉన్నారు, నీ కొరకే బోరులు ఎవరు ఉన్నారు, నీ కొరకే మందసం మూసేవారు ఉన్నారు, నీ కొరకే సాయుధులుగా కావలిగా నిలబడే వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ప్రయాసం పడుతుంటే, ఇంతమంది యుద్ధం చేస్తుంటే, కూలిపోయిన ప్రాకారాల మీదకి దర్జాగా ఎక్కి వెళ్ళిపోయి పట్టణమును పట్టుకునేవారు మాత్రం ఏమీ చేయని జనం నిలబడున్నారు, వెనకాల ఉన్నారు. నువ్వు ఫాలో అయినందుకే నీకు దీవెన, నువ్వు వెనకాల వచ్చేందుకే దీవెన, నువ్వు నమ్మినందుకే దీవెన. ఇంత పోరాటం ముందు పెట్టుకొని మౌనంగా ఉన్నావు చూడు, అందుకే నీకు ఆశీర్వాదం. లోపల ఇంత నీరసం పెట్టుకొని, ఇంట్లో ఇంత తిప్పలు పెట్టుకొని, ఫ్యామిలీలో ఇన్ని సంఘర్షణలు పెట్టుకొని, ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని కూడా నిశ్చయంగా నడుస్తున్నావు చూడు, టెన్షన్ లేకుండా వెంబడిస్తావు చూడు, దానికే కొట్టే మార్కులు నువ్వు అయిపోయిందిగా. హల్లెలూయా. ఇన్ని కష్టాలే, ఇన్ని పోరాటాలు, ఇన్ని సవాళ్ళే ఉంటే అల్లాడిపోవాలి జనం. ఇప్పటికి ఏదో పిచ్చి ప్రయత్నం చేయాలి, రోడ్డుని పడాలి, నానా డాన్సులు పడాలి, నువ్వేం చేయట్లా ఆయన ఉన్నాడు అని దర్జాగా ఎదురెళ్ళిపోతున్నాడు. అదిగో మందసం ఎదురెళ్తుంది, యాజకులు వెళ్తున్నారు, నాకేం పర్లేదు, నడుతున్నావు చూడు వెనకాల. ఉపదేశాన్ని నమ్మేవుగా, నడిపింపులో ఉన్నావుగా, అభిషక్తుల్లో ఉన్నావుగా, చేతులు ఎత్తున ఆశీర్వాదం నమ్మేవు కదా. దేవుని బిడ్డలారా, ఈ ఒక్క పాయింట్ మీద విజయాలు నీ ఖాతాలోకి రాబోతున్నాయి. నీ పక్షంగా కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అడ్డుకున్న ప్రాకారాలు కూలిపోతాయి, అమాలేకులు ఓడిపోతారు. క్రీస్తు యేసు నందు అన్ని విషయంలో అత్యధిక విజయం నీ సొంతమైంది. దేవునికి మహిమ కలుగును గాక.